హలో అండి. మనకి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ చూపించబోతున్నాను. ఇక్కడ 7 to 8 years బేబీకి ఎలా డిజైన్ చేసుకోవాలి అని. ఈ వీడియోని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి పెడుతున్నాను. ఈ వీడియోలో మీరు కటింగ్ చూస్తారు, నెక్స్ట్ వచ్చే వీడియోలో స్టిచ్చింగ్ చూస్తారు. సో నేను ఇక్కడ మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను. 7 to 8 years బేబీకి టాప్ బాడీ హైట్ వచ్చి మనకి నేను 11.5 తీసుకున్నాను. తర్వాత నెక్ వచ్చి ఇది బ్యాక్ పార్ట్ అనమాట, మీరు చూస్తున్నది. నెక్ వచ్చి 4 తీసుకున్నాను. షోల్డర్ ఏమో 3 తీసుకున్నాను. తర్వాత మనకి చెస్ట్ వచ్చేసరికి 7.5 తీసుకున్నాను. వేస్ట్ వచ్చి 7 తీసుకున్నాను. సో మనం రెగ్యులర్గా ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇంతే, ఇలానే మెజర్మెంట్స్ తోటి మీరు మొత్తం డ్రా చేసుకోవాలి కంప్లీట్గా. బ్యాక్ నేను 4 తీసుకున్నాను. ఫ్రంట్కి వచ్చేసరికి నేను 5 పెట్టుకున్నాను అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5 తీసుకున్నాను. సో మిగతావన్నీ సేమ్ కొలతలు. సో మనం రెగ్యులర్గా ఎలా అయితే మనం కట్ చేసుకోవడానికి ఎలా మెజర్మెంట్ తీసుకొని మనం మార్క్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి. బట్ స్టార్టింగ్లోనే మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోకూడదు. మనం మార్క్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి జనరల్గా 4 ఫోల్డ్స్ వేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ వచ్చేస్తాయి. దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్కి 4 ఫోల్డ్స్ వేసుకోవాలి, బ్యాక్కి మళ్ళీ సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట. అలా మనకి 3 లేయర్స్ అవుతాయి. ఓకే. సో నెక్ మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి కంప్లీట్ క్లాత్ ఇలా ఉంటుంది. నేను కట్ చేసేసాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే. ఇలా మనం నెక్ అలా మార్క్ చేసుకున్న ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి కింద మనకి బాడీ కంప్లీట్ కొలత ఏదైతే ఉందో 11.5 నుంచి కింద నుంచి పైకి 2.5 inches దగ్గర మార్క్ చేసుకొని అక్కడ వరకు నెక్ నుంచి క్రాస్గా ఇలా మనం డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకుంటే మనకి నెక్ రెడీ అయిపోయినట్టే. సో ఆ నెక్ని అలా క్రాస్గా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని అలా కట్ చేస్తే అంతే, మనకి నెక్ రెడీ అయిపోయినట్టే. ఇలా ఓపెన్ చేసుకొని మనకి ఎటువైపు మనకి కావాలనిపిస్తుందో మనం అలా దాన్ని ఇలా క్రాస్గా చేసుకొని వేసుకోవడమే, అంతే. చాలా చాలా ఈజీ. సింగిల్ లేయర్ ఇప్పుడు మనకి ఏదైతే పైన పార్ట్ మెయిన్ క్లాత్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా మనం ఈ లైనింగ్ పెట్టి నీట్గా కట్ చేసేసుకోవడమే.